అయోధ్య రాముడి పాదుకలు హైదరాబాద్ నుంచే ఓల్డ్ బైన్పల్లి రూపుదిద్దుకున్న పంచలోహ పాదుకలు బరువు 12 కిలోల 800 గ్రాములట. అయోధ్య ఆలయ నిర్మాణ క్రతువులో భాగ్యనగరం మరో అదృష్టాన్ని దక్కించుకుంది. ఇప్పటికే బోయినపల్లిలోని అనురాధ టింబర్స్లో అయోధ్య ఆలయ ప్రధాన ద్వారాలు ఇతర తలుపులు తయారవుతుండగా రాములూరి పాదుకలు కూడా హైదరాబాద్ రూపుదిద్దుకున్నాయి. కూకట్పల్లి నియోజకవర్గం ఓల్డ్ బోయినపల్లి డివిజన్ హస్మత్పేటకు చెందిన లోహ శిల్పి పిట్టంపల్లి రామలింగాచారి ఏర్పాటు చేసిన శ్రీ మధ్విరాజ్ కళాకుటీర్లో అయోధ్య రామయ్య పాదుకలను రూపొందించారు. రామలింగాచారితో పాటు 6 రీపులైన శిల్పులు 25 రోజుల పాటు శ్రమించి పంచలోహాలతో 12 కిలోల 800 గ్రాముల బరువున్న పాదుకలను తయారు చేశారు. ఇవి 100 ఏళ్ల వరకు చెక్కు చెదరని విధంగా తయారయ్యాయని రామలింగాచారి ఆంధ్రజ్యోతికి తెలిపారు. పాదుకలకు బంగారు తాపడం పనులు కూడా పూర్తయ్యాయని చెప్పారు. ఈ పాదుకలు ఆదివారం రాత్రి అయోధ్యకు బయలుదేరాయని, మంగళవారం అక్కడికి చేరుకుంటాయని వివరించారు. 40 ఏళ్ల అనుభవం. నల్గొండ జిల్లా చింతపల్లి మండలం అంగడి కుర్మపల్లికి చెందిన రామలింగాచారికి లోహ శిల్పిగా 40 ఏళ్ల అనుభవం ఉంది. రాగి లక్ష్మీనారాయణ, రాగి వీరబ్రహ్మచారి వద్ద ఆయన లోహ శిల్పకళను అభ్యసించారు. 1986లో నల్గొండలోని కేంద్ర ప్రభుత్వ జౌలి పరిశ్రమల శిక్షణ సంస్థలు పనిచేశారు. 87లో బెంగళూరులోని రీజనల్ డిజైన్ అండ్ టెక్నికల్ డెవలప్మెంట్ సెంటర్లో 2 ఏళ్ల లోహ శిల్ప విద్యలో మాస్టర్స్ పట్టా అందుకున్నారు. 1988లో హైదరాబాద్ నగరానికి వచ్చి పలు ఆలయాల్లో లోహ శిల్పకళ పనులు చేసేవారు. 1993లో ఓల్డ్ బైన్పల్లి హస్మత్పేట చౌరస్ వద్ద శ్రీ మధ్విరాట్ కళాకుటీర్ను స్థాపించారు. అప్పటి నుంచి అనేక ఆలయాల దేవమూర్తులను గాలి గోపురం తీర్చిద్దారు. యాదగిరిగుట్ట గర్భగుడిలో ఉన్న ఉత్సవమూర్తులు, స్వామివారి కవచాలు, శ్రీశైలం భ్రమరాంబిక మల్లికార్జున స్వామి ఆలయంలో నాగభరణాలు, కడపలోని బ్రహ్మంగారి మఠంలో ఈశ్వరీదేవి సమాధి మండపం ఆయన చేతుల మీదుగా రూపుదిద్దుకునేవే. తెలంగాణతో పాటు ఏపీతో పాటు పలు రాష్ట్రాల ప్రముఖ పుణ్యక్షేత్ర ఆలయాలను రామలింగాచారి చేతుల మీదుగా రూపుదిద్దుకున్న అలంకరణలు ఉన్నాయి. ఆయన అనుభవాన్ని గుర్తించిన అయోధ్య భాగ్యనగరం సీతారామ సేవా ట్రస్ట్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు చర్ల శ్రీనివాస శాస్త్రి పాదుకల పని అప్పగించారు. అయోధ్యలో ప్రతిష్టాపనకు మైసూరు విగ్రహం అట. సో మొత్తానికైతే అయోధ్య రామ మందిర నిర్మాణంలో ఇటు మన తెలంగాణ ఇటు ద్వారాలను ఈరోజు మన తెలంగాణ నుంచి పోవడం జరిగింది. అదేవిధంగా రాములోరి పాదుకలు ఎత్తినాయో అవి కూడా ఇక్కడి నుంచే పోవడం నిజంగా కూడా మనందరం కూడా గర్వించదగ్గ విషయమే వాస్తవంగా. సో ఇక రేపటి నుంచి ఇక మనకు ఈ ఫస్ట్ వీక్ నుంచి దేశవ్యాప్తంగా కూడా 2 నినాదాలు మారుమోగబోతున్నాయి. ఒకటి జై శ్రీరామ్ నినాదం, ఇంకోటి మోడీ నినాదం. ఈ 2 కూడా బలంగా మారుమోగిపోయే అవకాశం కనబడుతుంది. సో ఆ దెబ్బతోటే వాటిని పెద్ద ఎత్తున అవి చేసేసి ఇమీడియట్గా ఎలక్షన్స్ పోయి ఈరోజు ఎలక్షన్స్లో 350 సీట్లు కొట్టే విధంగా ఈరోజు పెద్ద ఎత్తున బీజేపీ ప్లాన్ చేస్తూ ఉంది. సో ఇక ఇది మన ఏదైతే అయోధ్య రాముడి పాదుకలకు సంబంధించి హైదరాబాద్ నుంచి అని చెప్పి తెలుస్తోంది. నిజంగా ఈ తెలంగాణకు మనకు గర్వకారణంగా మనం చెప్పవచ్చు. వాస్తవంగా ఇది కూడా ఏమంటారంటే దీన్ని కూడా రేపు నమస్తే తెలంగాణ వేస్తారు. అయోధ్య రాముడి పాదుకలు తెలంగాణ నుంచే, ఇది కేసీఆర్ క్రెడిట్ అని చెప్పేసి చెప్తా ఉంటారు నమస్తే తెలంగాణలో. సిగ్గుండాలి కొంచెం వాళ్ళకైనా.